భారత్ దయతలచి వదిలేయడంతో పాకిస్తాన్ సంబరాలు జరుపుకుంటోంది. తామే భారత్ను భయపెట్టామని తెగ డప్పు కొడుతూ ఆనందపడింది. కానీ ఈ ఆనందం కూడా పాకిస్తాన్కు నిమిషం కూడా నిలవలేదు. ఇప్పుడు ఆ దేశం మళ్లీ యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి భారత్తోనో ఆఫ్ఘనిస్తాన్నో యుద్ధానికి సన్నద్ధమవడం లేదు. సొంత ప్రజలపైనే యుద్ధానికి ఆయుధాలను సిద్ధం చేస్తోంది. రక్తం ఏరులై పారించేందుకు భారీ ఆపరేషన్కు ప్లాన్లు గీసింది. ఇంతకు పాకిస్తాన్ను భయపెడుతున్న సొంత ప్రజలు ఎవరు? సొంత ప్రజలపై ఆయుధాలను పాకిస్తాన్ ఎందుకు ఎక్కుపెడుతోంది? పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపుతున్నది ఎవరు? వాచ్ స్టోరీ. మళ్ళీ పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుందా? సొంత ప్రజలను పాక్ ఎందుకు హింసిస్తోంది? బలూచ్ సమస్యపై పాక్ ఎవరిని నిందిస్తోంది? ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా భారత్పై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భారత్ చేతిలో చావు దెబ్బతింది. అయినా సరే మేమే విజయం సాధించామని ప్రపంచానికి బాకా ఊదుతోంది. భారత్ శరణు కోరిందంటూ గొప్పలు పోతుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై అన్ని రకాలుగా భారత్ పైచేయి సాధించింది. అలాంటప్పుడు భారత్ ఎందుకు శరణు కోరుతుందన్న చిన్న లాజిక్ను ఉగ్రదేశం మర్చిపోయింది. భారత్ను ఆపండి బాబు ప్లీజ్ అంటూ అగ్రదేశాల కాళ్లు పట్టుకుంది. సోదర ముస్లిం దేశాలు చీకొట్టాయి. చివరికి అమెరికా జోక్యంతో భారత్ దయతలచి వదిలివేసింది. ఇక్కడ ట్రంప్ ముందు దీని గురించి ప్రకటించడంతో పాకిస్తాన్కు కలిసి వచ్చింది. ఇంకేం, భారత్ భయపడింది, ఓడిపోయింది, శరణుజొచ్చిందంటూ సంబరాలు జరుపుకుంది. అయితే ఈ ఆనందం కొన్ని క్షణాల్లోనే అప్పుడే ఆవిరైంది. ఇప్పుడు ఉగ్రదేశం మరో యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఈ యుద్ధానికి సంబంధించిన వివరాలు ప్రైమ్ టైమ్ న్యూస్లో అస్సలు రావడం లేదు. కానీ ఇది నిజమైన అత్యంత భయానకమైన యుద్ధం. అయితే ఈ యుద్ధం భారత్ పైనో ఆఫ్ఘనిస్తాన్ పైనో కాదు, సొంత ప్రజలపైనే పాకిస్తాన్ యుద్ధానికి దిగుతోంది. ఇంకా అర్థం కాలేదు కదూ? ఇది బలూచిస్తాన్ గురించి. ఈ రీజియన్ దశాబ్దాలుగా రావణ కాష్టంలా రగులుతోంది. ఒకప్పుడు బలూచ్లో భయం అంటే ఏమిటో చూపించిన పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తనే భయాందోళనకు గురవుతోంది. ఇప్పుడు సొంత దేశంలోనే పాక్ సైన్యం నియంత్రణను కోల్పోయింది. ప్రపంచానికి తెలియకుండా ఉగ్రదేశం దాచి యుద్ధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్లోని 4 రాష్ట్రాల్లో అతిపెద్దది బలూచిస్తాన్. పాకిస్తాన్ భూభాగంలో 44% బలూచిస్తాన్దే ఉంటుంది. ఈ ప్రాంతంలో బంగారం, రాగి, చమురు వంటి ఖనిజాల నిల్వలు విస్తారంగా ఉన్నాయి. డ్రాగన్ కంట్రీ, కోట్ల డాలర్ల విలువైన పెంపుడు ప్రాజెక్టు సీపేకు బలూచిస్తాన్ గుండెకాయ లాంటిది. సీపేక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో అరుదైన ఖనిజాలతో ఉన్న బలూచిస్తాన్ సంపన్నమైన ప్రాంతం. కానీ ఈ ఖనిజ సంపదే బలూచిస్తాన్ ప్రజలకు శాపంగా మారింది. పాకిస్తాన్లోనే అత్యంత వెనుకబడిన పేదరికంలో మగ్గుతున్న ప్రాంతం బలూచిస్తాన్. పాకిస్తాన్లోని భాగంగా ఉన్న బలూచ్ ప్రజలకు సరిపడా స్కూళ్లు లేవు, ఆస్పత్రులు అంతకన్నా లేవు. బలూచిస్తాన్లో ఎక్కువగా ఏమున్నాయో తెలుసా? చెక్ పోస్టులు, ఆర్మీ కాన్వాయ్లు, బలవంతపు అదృశ్యాలు. వేలాది మంది బలూచిస్తాన్ ప్రజలు కిడ్నాప్, అతి కిరాతకమైన హింస, హత్యలకు గురవుతున్నారు. వందల మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. దీనికి పాకిస్తాన్ ఆర్మీ పెట్టిన పేరు కౌంటర్ టెర్రరిజం. సో బలూచ్లో జరుగుతున్న నిజాన్ని నిజంగానే చూద్దాం. బలూచిస్తాన్ను ఉక్కుపాదంతో పాకిస్తాన్ ఆర్మీ అణచివేస్తోంది. ఈ విషయంలో బలూచీలు ఇప్పుడు ఫిర్యాదులు చేస్తూ బాధపడడం లేదు. పాక్ ఆర్మీ అరాచకాలపై పోరాటానికి దిగుతున్నారు. ఈ పోరాటానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA నాయకత్వం వహిస్తోంది. పాకిస్తాన్ మిలిటరీకి BLA ఇప్పుడు చుక్కలు చూపుతోంది. భీకరమైన దాడులతో విరుచుకుపడుతోంది. ఒకసారి ఈ దాడుల గణాంకాలను చూద్దాం. ఒక్క వారం రోజుల్లోనే BLA 71 సార్లు దాడులకు దిగింది. అది కూడా బలూచిస్తాన్ వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో ఆర్మీని బలూచ్ రెబల్స్ టార్గెట్ చేసింది. ప్రత్యేకించి మిలిటరీ కాన్వాయ్లపై మెరుపు దాడులు, ఆర్మీ పోస్ట్ ధ్వంసం, ఆయా ప్రాంతాలు స్వాధీనానికి BLA యత్నిస్తోంది. బలూచిస్తాన్లోని చైనా గ్యాస్ పైప్ లైన్ను తగలబెడుతోంది. ఇవన్నీ గత వారంలోనే జరిగాయి. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోతే సొంత దేశంలో బలూచ్ రెబల్స్ విధ్వంసం సృష్టించారు. 2 రోజుల క్రితం అంటే మే 10న కలాత్ అనే పట్టణాన్ని BLA ఆక్రమించుకుంది. ఈ దాడులు ఒక్కటే కాదు, బలూచ్ రెబల్స్ రోజురోజుకు బలపడుతుండగా పాకిస్తాన్ ఆర్మీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు చెందిన రైలును హైజాక్ చేసింది. బలూచ్ రెబల్స్ హైజాక్ చేసినప్పుడు రైల్లో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రైన్ 36 గంటల పాటు
బలూచ్ రెబెల్స్ తమ నియంత్రణలోనే పెట్టుకున్నారు. హైజాక్ నుంచి ట్రైన్ను విడిపించే ఆపరేషన్లో పాక్ ఆర్మీ భారీగా ట్రూపులను కోల్పోయింది. పాకిస్తాన్ ఆర్మీకి సైనిక నష్టాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. గత ఏడాది 1000 మందికి పైగా పాకిస్తాన్ ట్రూపులను దాడులతో BLA హతమార్చింది. సింపుల్ గా చెప్పాలంటే బలూచిస్తాన్లో పూర్తిస్థాయి తిరుగుబాటు మొదలైంది. బలూచ్ రెబెల్స్ తమ తిరుగుబాటును ఉధృతం చేస్తున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ అసలు టార్గెట్ చైనీయులు. వారిని విదేశీ సెటిలర్లుగా బలూచిస్తాన్ ప్రజలు పిలుస్తారు. గత 4 ఏళ్లలో 62 మంది చైనీయులను BLA హతమార్చింది. చనిపోయిన చైనీయులందరూ సిపిక్ ప్రాజెక్టులో పనిచేస్తున్న వర్కర్లే. సొంత గడ్డపై పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు నియంత్రణ కోల్పోయింది? దీనికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది, తిరుగుబాటు తీవ్రమైంది. BLA అనేది ప్రస్తుతం సాదాసీదా గ్రూప్ కాదు. అత్యంత నైపుణ్యంతో సంఘటితమై ఈ గ్రూపు పనిచేస్తోంది. ఇప్పుడు BLA వద్ద ఆత్మాహుతి దళంతో పాటు స్నైపర్ల టీమ్స్ కూడా ఉన్నారు. BLA చేసే ప్రతి దాడిని రికార్డ్ చేస్తోంది. అంతేకాదు కొన్ని దాడులను ఏకంగా లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తోంది. పాకిస్తాన్ సైన్యం వైఫల్యానికి BLA కారణం. రెండో కారణం ఆర్మీ కఠినమైన వ్యూహాలు. బలూచిస్తాన్లో తిరుగుబాట్లపై ఇస్లామాబాద్ క్రూరంగా స్పందిస్తోంది. భారీ ట్రూపులు, పెద్ద ఎత్తున సైన్యం మోహరింపు, పెద్ద ఎత్తున కిడ్నాప్లు, దారుణమైన హింసలను పాకిస్తాన్ ఆర్మీ ఎంచుకుంది. ఒక రకంగా చెప్పాలంటే బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఏ మాత్రం తిరుగుబాట్లను అణిచివేయడం లేదు. బలూచ్లో పాక్ ఆర్మీ మారణ హోమాన్ని సృష్టిస్తూ మానవ హక్కుల సంక్షోభానికి పాల్పడుతుంది. ఇదే పాకిస్తాన్ ఆర్మీకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు బలూచ్ ప్రజలు ఆర్మీని తరిమి కొడుతున్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్ ముందు ఉన్న ఆప్షన్ ఏంటి? బలూచ్ సమస్య పరిష్కారానికి ఏం చేస్తోంది? బలూచ్ తిరుగుబాట్లపై భారత్ను పాకిస్తాన్ నిందిస్తోంది. BLAను ఇండియన్ ప్రచన్న శక్తిగా పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దీనికి ఎలాంటి రుజువులు లేవు, ఎలాంటి ఆధారాలు పాకిస్తాన్ వద్ద లేవు. భారత్పై పాక్ కేవలం నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. ఇక్కడ అసలు సమస్య ఏమిటో గుర్తించడంలో ఉగ్రదేశం విఫలమైంది. బలూచిస్తాన్ ప్రజలను ఇస్లామాబాద్ పూర్తిగా గాలి కదిలేసింది. బలూచీలను పాకిస్తాన్ అణగదొక్కేసింది. ఇప్పుడు ఆ బలూచీలే ఆగ్రహానికి గురవుతున్నారు. బలూచ్ పరిణామాలతో చైనాను నరాలు తెగిపోయే ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. BLA దాడులతో చైనా ఇంజనీరింగ్ పరికరాలను కోల్పోతోంది. డ్రాగన్ పెంపుడు ప్రాజెక్టు సిపెక్ను ముందుకు తీసుకెళ్లడానికి చైనా అష్ట కష్టాలు పడుతోంది. డ్రాగన్కు చెందిన కోట్ల డాలర్ల ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పడింది. దీంతో బలూచిస్తాన్లో తమ భద్రతపై, పాకిస్తాన్ తీరుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బలూచిస్తాన్లో తమ సొంత సైన్యాన్ని మోహరిస్తామంటూ పాకిస్తాన్పై ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీపై కమ్యూనిస్టు కంట్రీ నమ్మకం కోల్పోయింది. అయితే పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తోంది? బలూచ్లో తిరుగుబాట్లను అణచివేసేందుకు ఆజామే ఇస్తాకం అనే భారీ ఆపరేషన్ను పాక్ మిలిటరీ ప్రారంభించింది. కానీ బలూచిస్తాన్ సమస్యకు కారణం రాజకీయ సంక్షోభమే. ఇక్కడ మిలిటరీతో ఆ సమస్యను పరిష్కరించడం అసాధ్యం. ఆర్థిక బహిష్కరణలు, రాజకీయ అణచివేతలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో బలూచ్ సమస్య పరిష్కారమవదు. ఇది తిరుగుబాటుదారులు మరింతగా రెచ్చిపోతారే తప్ప పాక్ సైన్యానికి భయపడి వెనుకడుగు వేయరు. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ప్రజల నోళ్లను బుల్లెట్లతో మోయించలేరు. తగిలిన ప్రతి బుల్లెట్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ తనతోనే యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధంలో ఓటమి దిశగా వెళ్తోంది.